లో వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాము. యేసు అతి ప్రశస్తమైన నామానికి మహిమ కలుగును గాక. దేవుని మహాకృపను బట్టి ఇప్పటి వరకు మనందరిని క్షేమంగా ఉంచాడు. అలాగనే దేవుని సన్నిధానంలో గడిపే కృప మనందరికి కూడా దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఈరోజు వాక్యాన్ని మనం నేర్చుకుందాము. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుకుందాం. చాలండి. ఈరోజు అంశం ఏంటంటే నిర్లక్ష్యము. ఈ రోజుల్లో చాలామందికి ఉండేది ఏంటంటే నిర్లక్ష్యం. చేయొచ్చులే, వెళ్ళొచ్చులే, చదవచ్చులే, ప్రార్థన చేయొచ్చులే అన్నది మనకి ఉంటుంది. చాలామంది జీవితాల్లో మనం చూస్తూ ఉంటాం. ఈరోజు నిర్లక్ష్యంతో వచ్చే ఆశీర్వాదాలను కూడా మనము పోగొట్టేసుకుంటూ ఉన్నాము. మనం ఎంత శ్రద్ధగా ఉంటామో ఆశీర్వాదాలు కూడా అలాగనే వస్తాయి. ఇప్పుడు లోకంలో అయినా సరే శ్రద్ధ కలిగి పని చేసుకునే వారికి ఎప్పుడు పని ఉంటుంది. అశ్రద్ధగా ఉండే వాళ్ళకి పని దొరకదు. అలాగనే దేవుని విషయంలో కూడా మన దేవుడు అంటే ఎంత శ్రద్ధ కలిగి ఉంటామో అంత మేలు. అయితే నిర్లక్ష్యం చూపించే వారి విషయంలో అంటే ఏ విషయాల్లో మనము నిర్లక్ష్యం చూపించకూడదు. కొన్ని వాటిలో చూపించినా పర్లేదు, కానీ కొన్ని వాటిలో మనం చూపిస్తే మన జీవితాలు పాడవుతాయి. వేటిలో మనం చూపించకూడదనంటే మొట్టమొదటిది చదువుదాము. ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగూ తప్పించుకుందుము అక్కడ రాస్తుంది. ఇంత గొప్ప రక్షణ మనకంతా ఇప్పుడు అనుకూలంగా ఉంది. దేవుని మాటలు విస్తారముగా వినపడతా ఉంది. దేవుని మందిరంలో స్వేచ్ఛగా ఆరాధన చేసుకుంటున్నాం. దేవుని యొక్క మాటలు ఫోన్ల ద్వారా కానీ, టీవీల ద్వారా కానీ, కడపత్రిక ద్వారా కానీ, ఇంటింటికి కానీ, వీధి స్వార్థలు కానీ వినపడుతున్నా, కానీ మనం ఇంకా రక్షణను నిర్లక్ష్యం చేస్తున్నామేమో ఒకసారి ఆలోచన చేయండి. చాలామంది రక్షణ అంటే వెనక్కి వెళ్ళిపోతూ ఉంటారు. ఇప్పుడు కాదులే, ఇంకా సమయం ఉందిలే అనుకుంటూ ఉంటారు. ఎవరి సమయం ఎప్పుడు వరకు ఉందో ఎవరికి తెలియదు. ఇప్పుడు యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి. వాళ్ళు ఎన్ని ప్లాన్లు వేసుకున్నారో, ఈ సంవత్సరం ఇది చేద్దాం, వచ్చే సంవత్సరం ఇది చేసుకుందాం అని ఎన్ని ఆలోచనలు కలిగి ఉన్నారో, కానీ యుద్ధ సమయంలో ఎంతోమంది చచ్చిపోయారు. రేపటిని చూడలేకపోతూ ఉన్నారు. ఇప్పుడు హార్ట్ స్ట్రోకులు వచ్చేస్తున్నాయి. మొన్న 13 ఏళ్ళ పిల్లకు చాలా ఇలా చూసిన వాళ్ళు అలా చచ్చిపోతున్నారు. మంచంలో ఉన్న వాళ్ళు మంచంలోనే లేచి 2 అడుగులు వేసిన వాళ్ళు లేచి 2 అడుగులు వేయటమే చచ్చిపోతున్నారు. ఇన్ని చూసినా కూడా మనకి రక్షణ అంటే చాలా చిన్న చూపు అయిపోతూ ఉంది. దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, రక్షణను నిర్లక్ష్యము చేయదు. రక్షణ లేని వారైతే రక్షణ పొందాలి. రక్షణ పొందిన వారైతే రక్షణ జాగ్రత్తగా కడవరకు కాపాడుకోవాలి. ఎప్పటి వరకు? కడవరకు కాపాడుకోవాలి. రక్షణ మనం నిర్లక్ష్యం, నేను రక్షణ పొందాలి అని మన ఇష్టం వచ్చినట్లుగా ఉంటే అది సరిపోదు. రక్షణ పొందిన తర్వాత రక్షణ జాగ్రత్తగా కడవరకు కాపాడుకోవాలి. రక్షణ లేని వారైతే రక్షణ పొందడానికి ఆతృత పడాలి. నిర్లక్ష్యం అసలుకే చూపించకూడదు. ఏ గడియ ఏ క్షణం ఏం జరుగునో ఎవరికి తెలియదు. వాయిదాలు వేస్తూ ఉంటారు చాలామంది. తినే విషయంలో ఏమే, పనికెళ్ళే విషయంలో ఏమే, ఏదైనా చూసే విషయంలో ఏమే, కానీ దేవుని విషయానికి వచ్చేసరికి మనం వాయిదా వేస్తూ ఉంటాం. ఇప్పుడు కాదులే, ఇంకా సమయం ఉందిలే, ఇంకా బోల్ టైం ఉంది. ఎవరి టైం ఎప్పటి వరకు ఉందో ఎవరికి తెలియదు. కడుపులోనే వింత రోగాలు వచ్చేస్తున్నాయి. ఇప్పుడు లోన్న శిశువుకే కడుపులో ఉండగానే వింత రోగాలు వచ్చేస్తున్నాయి. వచ్చాక బతుకుతారో లేదో గ్యారంటీ లేదు. ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు. ఏ తెగుళ్ళు వస్తున్నాయో, ఏ యుద్ధం జరుగుతుందో, ఏ రకంగా మరణాలు సంభవిస్తున్నాయో ఎవరికి తెలియదు. కొన్ని ఊర్లో చెబుతా ఉన్నారు, ఒక మనిషి చచ్చిపోగాలనంట
వరుస పెట్టి ఇంకా ఇద్దరు ముగ్గురు లెగిసిపోతున్నారంట, ఇంకా చచ్చిపోతున్నారంట. ఒకరితో పోవట్లేదంట. ఒకళ్ళు చచ్చిపోగానే వాళ్ళ వెనకాల కార్యక్రమం అయిపోయేలోపు ఇంకొకళ్ళు అట్లా చచ్చిపోతున్నారంట. ఎందుకు జరుగుతుందో కూడా ఎవరికీ తెలియదు. దేవుని రాకడ అతి సమీపంగా ఉంది. దేవుడు బైబిల్లో ఏదైతే చెప్పాడో అవి ఖచ్చితంగా జరుగుతున్నాయి. రాజ్యాల మీదకి రాజ్యాలు లెగుస్తాయి అని దేవుడు ముందే చెప్పాడు. యుద్ధాలు జరిగితే అని దేవుడు ముందే చెప్పాడు. ఒకరంటే ఒకరికి పడదని కూడా దేవుడు ముందే చెప్పాడు. ఒకే ఇంట్లో ఉన్న వారికి కూడా పడదని దేవుడు చెప్పాడు. దేవుడు చెప్పిన ప్రతి సూచన జరుపుకుంటూ వస్తూ ఉంది. ఈరోజు నీకు సువార్త వినపడుతుంది, నువ్వు ధన్యుడివి, ధన్యురాలివి. సువార్త వినపడని వారు బోల్డ్ మంది ఉన్నారు. సువార్త లేని వారు బోల్డ్ మంది ఉన్నారు. వారు ఆశతో ఎదురు చూస్తూ ఉన్నారు, నాకు దేవుని మాటలు దొరికితే బాగుండని. కానీ వారికి అవకాశం లేదు, నీకు అవకాశం ఉంది. ఉన్నా కూడా నువ్వు వినియోగించుకోలేకపోతా ఉన్నావు. మొన్న ఒక వీడియో చూసి 25 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళారంట. ఎక్కడికి? చర్చికి. మరి మనకి ఇంటి దగ్గరలోనే ఉంది, పక్కనే ఉంది, కానీ మనం రాలేకపోతున్నాం. దేవుని ఆరాధన లేకపోతూ ఉన్నాం. ఒకసారి ఆలోచించి, నిర్లక్ష్యం చేసామా? అదృష్టం అనేది పద్దాకల రాదు. వచ్చినప్పుడే దాన్ని మనం వినియోగించుకోవాలి. దురదృష్టం ఎప్పుడూ ఉంటుంది. అదృష్టం ఒక్కసారే తలుపు తట్టిద్ది. తలుపు తట్టినప్పుడే నువ్వు దాన్ని వినియోగించుకోవాలి. ఇప్పుడు బాప్తీసాలు ఇవ్వటానికి అవకాశం ఉంది. అసలు ఇవ్వటానికి అవకాశం లేని రోజు రావచ్చేమో, లేని రోజు రావచ్చు. అప్పుడు ఏం చేయలేము. నువ్వు తీసుకోవాలన్నా ఇచ్చే సేవకుడు ఉండకపోవచ్చు, ఇచ్చే స్థలం ఉండకపోవచ్చు, పరిస్థితులు అనుకూలంగా ఉండకపోవచ్చు. రక్షణ నిర్లక్ష్యం చేయక, రక్షణను మనము నిర్లక్ష్యం చేయొద్దు. చేసామా ఎక్కడికి వెళ్ళలేము. ఇంత గొప్ప రక్షణ నువ్వు నిర్లక్ష్యం చేస్తే ఎలా తప్పించుకుంటావు? దేని నుంచి తప్పించుకునేది? ఒక 3 వారాల నుంచి నరకం గురించి, పాతాళం గురించి అద్భుతంగా అనేకమైన విషయాలు అన్నయ్య ద్వారా దేవుడు నిలబెట్టి వివరిస్తూ ఉన్నాడు. ఒక్కొక్క మాట వింటూ ఉంటే సేవకుడికి నాకే భయం వేస్తూ ఉంది. అమ్మో, ఎంత ఘోరంగా ఉందా అనిపిస్తూ ఉంది. మరి మీకు ఎట్టుందో నాకు తెలియదు. అంటే ఎప్పుడైనా వాక్యాన్ని నా కోసమే అనుకుంటే నీతోనే దేవుడు మాట్లాడతాడు. ఇవాళ నా కోసం కాదులే అన్నట్లుగా ఉంటే ఎవరు ఏం చేయలేం. ఎవరు నిలబడినా సరే ఈరోజు దేవుడు నాతోనే మాట్లాడుతున్నాడు అనుకోవాలి. అప్పుడే దేవుడు నీతో చిన్నవాళ్ళే కావచ్చు, పెద్దవాళ్ళే కావచ్చు, సంఘ పెద్దే కావచ్చు, ఎవరైనా కావచ్చు. నుంచుంటాం మట్టుకే మన పని. బైబిల్ ఉంటుంది కదా, మాట్లాడినది మీరు కాదు, మాట్లాడే దేవుడు. నుంచుంటాం మట్టుకే మన పని. నిజంగా ఇక్కడ రాయబడిన మాటలు, ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేస్తే మనం ఎక్కడికి వెళ్ళిపోతాం? నరకంలోకి వెళ్ళిపోతాం. నరకంలో ఏ ప్లేస్కి వెళ్తాం? వేదనకరమైన స్థలానికి వెళ్ళిపోతాం. అక్కడ నువ్వు ఎంత ఏడ్చినా శిక్ష నుంచి తప్పించే వాళ్ళు ఎవరూ లేరు. నువ్వు ఎంత బతిమలాడుకున్నా, ఎంత కన్నీరు గార్చినా అక్కడ నుంచి, ఆ శిక్ష నుంచి నేను బయటికి తీసుకొచ్చే వాళ్ళు ఎవ్వరూ ఉండరు. ఇక్కడ ఈ లోకంలో ముసలి కన్నీరు గారితే ప్రజలు మోసపోవచ్చేమో. కన్నీరు గార్చంగానే అమ్మో నిజంగా పశ్చాత్తాపం వచ్చేసిందేమో, నిజంగా మార్పు చెందేశారేమో అనుకొని నీకు ఎవరైనా సరే మనల్ని క్షమించవచ్చు, ఆ శిక్ష నుంచి బయటికి తీసుకురావచ్చు. కానీ అక్కడ అలాంటిది ఏమీ ఉండదు. అందుకని అక్కడికి వెళ్ళకుండా ఉండాలంటే రక్షణను నువ్వు అశ్రద్ధ చేయొద్దు. చాలామంది ఇక్కడ ఉన్న వారిలో రక్షణ తీసేసుకుంటా అని ఎంతమంది వెనక్కిపోయారో నాకు తెలియదు. దేవుడు మీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం, రక్షణ తీసుకోండి. తీసుకున్న వారైతే తీసుకున్నా కదని నిర్లక్ష్యం చేయక రక్షణ జాగ్రత్తగా కడవరకు కాపాడుకుందాం. రెండో మాట చూద్దాం. సంఖ్యాకాండము 11వ అధ్యాయము 20వ వచనం చదువుదాం. సంఖ్యాకాండం 11వ అధ్యాయము 20వ వచనం చదువుదాం. చదువుదయ్యా. దేవుని యొక్క సన్నిధినంట ఏం చేస్తున్నారు? అక్కడ ప్రజలు నిర్లక్ష్యం చేస్తున్నారంట. ఎవరి సన్నిధిని? దేవుని యొక్క సన్నిధానము నిర్లక్ష్యం చేస్తున్నారంట.
వారెవరు? దేవుడు అంటే వారికి తెలియదా? దేవుడు అంటే వారికి తెలుసు. దేవుడు చేసిన అద్భుతాలు తెలుసు. దేవుడు చేసిన ఆశ్చర్యకార్యాలు చూశారు. ఎన్నో మహత్కార్యాలు వాళ్ళ కళ్ళెదుట ప్రత్యక్షంగా దేవుడు కనపరిచాడు. ఇన్ని చూసినా కూడా వారు ఏం చేస్తున్నారంటే దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేస్తున్నారు. ఇక్కడ కూర్చున్న మనందరికీ కూడా దేవుని సన్నిధానంలో దేవుని ప్రసన్నత ఉంటుందని తెలుసు, దేవుని వెలుగు ఉంటుందని మనకు తెలుసు, దేవుని తేజస్సు దిగి వచ్చిందని మనకు తెలుసు. ఇక్కడ ప్రార్థన చేస్తే దేవుడు ఆలకించి మనకి త్వరగా కార్యం చేస్తాడని తెలుసు కూడా దేవుని యొక్క సన్నిధానాన్ని మనం ఏం చేస్తూ ఉంటామంటే నిర్లక్ష్యం చేస్తూ ఉంటాం. ఒకానొక రోజు రాబోతా ఉంది. ఇప్పటికే చర్చీలు కూల్చేస్తున్నారు చాలా ప్రాంతాల్లో. అది మన దాకా ఇంకా రాలేదులే అని మనం అనుకోకూడదు. ఏ రోజు వచ్చిందో తెలియదు. చాలామంది ఏం చెబుతున్నారు తెలుసా? చర్చీలకి డబ్బులు వెచ్చించేసి అలాగే చేయించుకోబాకండి, ఎందుకంటే ఏ రోజు కూల్చేస్తున్నారో తెలియట్లేదు. ఆ రూపాయి ఏదో సువార్తకో దేనికో ఒక దానికో వాడేసేయండి. చర్చీలు సుందరంగా చేసుకుంటున్నారు, కానీ అది ఉంటాయో ఉండవో తెలియదని పెద్ద పెద్ద వారు చెబుతూ ఉన్నారు. నిజమే అనిపించింది, ఎందుకంటే ఆల్రెడీ కూల్చుకుంటూ వస్తూ ఉన్నారు. ఎప్పుడు ఏం జరిగిద్దో ఎవరికి తెలియదు. నువ్వు ఉన్నప్పుడు వెళ్ళకపోతే లేని తర్వాత అది కావాలని కోరుకున్నా కూడా నీకు దొరకదు. చాలామంది కరోనా టైంలో చర్చి ఉంటే బాగుండు, ప్రార్థనకి వెళ్దాం అని ఆశపడ్డారు. కానీ అవకాశం ఏది? ప్రార్థనకి వెళ్ళటానికి అవకాశము లేదు. నువ్వు ఎంత ప్రయాసపడినా ఉపయోగం ఉండదు. దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేయొద్దు. దేవుని సన్నిధి ఉండగానే, దేవుని మందిరం ఉండగానే దాన్ని వినియోగించుకుంటే మనం ధన్యులం అవుతాం. దేవుని సన్నిధానంలో బైబిల్లో ఉంటుంది కదా, ఆయన ఈ స్థలమందు చేయబడే ప్రార్థన మీద ఆయన కనుదృష్టి నిలుపుతాడంట, ఆయన చెవియొగ్గి ఆలకిస్తాడని బైబిల్లో రాస్తుంది. ఆయన తేజస్సు వెలుగు ఈ స్థలంలో ఉంటుందని రాస్తుంది. మరి దేవుని సన్నిధి అంటే మనం నిర్లక్ష్యంగా ఉండకూడదు. దేవుని సన్నిధానాన్ని మనం నిర్లక్ష్యం చేశామనుకో, ఉదాహరణ చెబుతున్నాను, ఆయన కూడా ఒక్కసారి మనల్ని నిర్లక్ష్యం చేశాడనుకో, ఆయన కూడా ఒక్కసారి మనల్ని వదిలేసాడనుకో, మన జీవితం ఏమవుతుంది? ఇలాగుండాది. ఒక్కసారి తిరగబడిపోతుంది మన జీవితం. గొప్పగా ఉన్న మన జీవితం కింద అధాపాతాలానికి వెళ్ళిపోద్ది. హీరోలాగా ఉన్న మనము జీరో అయిపోతాం ఆయన వదిలేసేస్తే. ఉదాహరణకి హేరోదు రాజు ఉన్నాడు, గొప్ప ప్రసంగం చేశాడు, దేవుడు ఆత్మ అతనిలో ఉండి. ప్రజలందరూ అన్నారు, ఎంత దేవుడు ఇతనిలో ఉండి మాట్లాడాడంటే. ఆయన అంటాడు, దేవుడికి పేరు వచ్చింది ఏమన్నా? దేవుడు ఎక్కడ మాట్లాడింది నేను. వెంటనే దేవుని యొక్క దూత ముట్టంగానే అతనికి పురుగులు పడి అక్కడికక్కడ చచ్చిపోయినట్లుగా బైబిల్లో రాసింది. అంటే క్షణములో ఆయన జీవితం ఏమైపోయింది? అప్పుడే ప్రసంగం చేశాడు, తర్వాత వెంటనే ఏమైపోయాడు? చచ్చిపోయాడు. దేవుడు అంటే మనం నిర్లక్ష్యంగా ఉండకూడదు. దేవునితో ఆటలాడకూడదు, దేవుని సన్నిధితో అసలుకే ఆటలాడకూడదు. దేవుని సన్నిధిని మనం నిర్లక్ష్యం చేయొద్దు. ఒకవేళ ఇప్పటివరకు చేస్తుంటే చిన్న క్షమాపణ కోరుకొని, అయ్యా ఇక నుంచి నీ సన్నిధానం నేను నిర్లక్ష్యం చేయనయ్యా, నీ సన్నిధిలో నేను ఉంటానయ్యా, నీ సన్నిధిలో నేను ఉంటానయ్యా, ఎప్పుడు నీ సన్నిధిలో నేను కనపడతానయ్యా అని దేవునికి ఒక మాట మనము ఇవ్వగలిగితే దేవుడు కూడా నిన్ను ఎంతో మెచ్చుకుంటాడు. చూడండి, మరొక మాట చూద్దాం. యెషయా గ్రంథము 5వ అధ్యాయము 24వ వచనాన్ని చదువుదాం. యెషయా గ్రంథం 5:24. 5:24. దేని నిర్లక్ష్య పెడుతున్నారంట? ధర్మశాస్త్రము అనగా వాక్యాన్ని నిర్లక్ష్య పెడుతున్నారు ప్రజలు. చాలామంది చదవటం లేదు, పాటించడం అంతకంటే లేదు. దేవుని యొక్క మాటలు నిర్లక్ష్యం చేస్తున్నారు చాలామంది. ఇప్పటికే చాలా చోట్ల బైబిల్ దొరక్క బాధపడుతున్నారు. అలాంటి రోజు మనకు కూడా రాకపోతుంది. ఇప్పుడు మనకు చక్కగా బైబిల్ ఉంటే దీన్ని తీసుకెళ్ళి మూల పారేస్తున్నాం, కానీ చదవట్లేదు చాలామంది. నువ్వు దేవుని యొక్క వాక్యాన్ని చదవకపోతే నువ్వు ఈ సమాజంలో ఎలాగుండాలి, సంఘంలో ఎలాగుండాలి, దేవుని సన్నిధానంలో ఎలాగుండాలి, ఎవరితో ఎలాగుండాలి, మంచేది చెడేది అన్నీ తెలిపేది ఈ గ్రంథమే.
నీకు పరలోకానికి తీసుకుపోయేది, నరకానికి నువ్వు ఎలా ప్రవర్తిస్తే నరకం వెళ్తావు, ఎలా ప్రవర్తిస్తే పరలోక రాజ్యం చేరతావు. ఇరుకు మార్గం ఏది, విశాలమైన మార్గంలోకి ఎవరు వెళ్తారు, ఇరుకు మార్గంలోకి ఎవరు వెళ్తారు, ఈ విషయాలన్నీ తెలియాలంటే నువ్వు బైబిల్ ఖచ్చితంగా చదవాలి. ప్రతి దినము కూడా బైబిల్ చదవాలి. బైబిల్ అర్థం లాంటిది. నువ్వు చదువుతూ ఉంటే నీలో లోపాలు సరిచేసిద్ది, నీలో ఉన్న పాపాలు బయటికి తీసుకొచ్చిద్ది, నువ్వు సరి చేసుకోగలుగుతావు. చదవకపోతే ఏం లేదు. చదువు రాని వాళ్ళే ఏం చేస్తున్నారు తెలుసా, పక్కన వాళ్ళతో చదివించుకొని వింటున్నారు. గుడ్డివారు కూడా బైబిల్ గ్రంథాన్ని దాంట్లో ఆడియో రికార్డింగ్ వస్తుంటే బైబిల్ వాక్యాన్ని వింటున్నారు. వాళ్ళకు ఉంది ఆసక్తి, కళ్ళు లేవు వాళ్ళకి, కానీ దేవుని వాక్యాన్ని వింటున్నారు. మరి మనకి కళ్ళున్నాయి, చదవచ్చు, కానీ దేవుని యొక్క వాక్యం అంటే చాలా నిర్లక్ష్యము. ఎంతమంది నిర్లక్ష్యం చేస్తున్నారు నాకు తెలియదు. చాలామందికి ఉదయాన్నే లేచి పేపర్ చదివే అలవాటు ఉంటుంది ఇదివరకు. ఇప్పుడు ఉదయాన్నే లేచి స్టేటస్ చూస్తున్నాం, ఉదయాన్నే లేచి ఇంకోటి చూస్తూ ఉన్నాం. ఇంకా కొంతమందికి వార్తలు చూసి అలవాటు ఉంటుంది, ఎక్కడ ఏం జరుగుతుందో మంచిదే, కానీ అన్నిటికంటే ముఖ్యమైనది దేవుని యొక్క మాటలు కూడా నీవు చదవాలి. నువ్వు చదివితే నీ జీవితం మారిద్ది, చదివితే నీ జీవితం ధన్యమవుతుంది. అందుకనే దేవుని యొక్క మాటలను అంటే మనం నిర్లక్ష్యం చేయకూడదంట. దేవుని మాటలను నిర్లక్ష్యం చేస్తే ఏమవుతుంది అని అంటే మన జీవితాన్ని మనమే పాడు చేసుకుంటాం. బైబిల్లో ఉంటుంది కదా, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను, ఆ వాక్యమే శరీరధారిగా. అంటే వాక్యం అంటే దేవుడే. చాలామందికి బైబిల్ ఎలా వాడుకుంటున్నారు చెప్పనా, భయం అయితే తల కింద పెట్టుకోవటానికి, సైతాను పడింది అనుకుంటే గుండెల మీద పెట్టుకోవటానికి, ఏదైనా భయం అనిపిస్తే బైబిల్ని పక్కన పెట్టుకోవటానికి మాత్రమే వాడుకుంటున్నారు చాలామంది. కానీ బైబిల్ని ఇంకా కొంతమంది అయితే ఎలాగొన్నారు తెలుసా, ముందు బైబిల్ మీద ప్రమాణం చేయి. దేని మీద అంట, బైబిల్ మీద ప్రమాణం చేసుకోవటానికి. బైబిల్ దేవుడు చెప్పాడు కదా, ఆకాశం తోడు అనొద్దు, గట్టు మీద ఒట్లు పెట్టద్దు, భూమి తోడు అనొద్దు అని దేవుడు చెబితే ఏకంగా దేని మీద ఏమంటున్నారు, బైబిల్ మీదే ప్రమాణం చేయి. మనం కూడా ముందు అసలు బైబిల్ మీద ప్రమాణం చేస్తామంటాం కొంతమంది, కానీ బైబిల్ అంటే దేవుడే, నువ్వు దేవుడి మీద ప్రమాణం చేసినట్లేక. చాలామంది కూడా దేవుని యొక్క మాటలు అంటే నిర్లక్ష్యంగా ఉన్నారు. ఒకవేళ ఇప్పటి వరకు ఉన్నావేమో, ఈ రోజు నుంచి అయినా దేవుని యొక్క మాటలు చదువు, నీ జీవితం బాగుపడిద్ది. ఏయో చదవటం వల్ల నీ జీవితం మారదు, కానీ దేవుని యొక్క మాటలు చదివేవంటే నీ జీవితంలో దేవుడు అద్భుతాన్ని చేస్తాడు. దేవుని యొక్క మాటలు చదవండి, వాక్యాన్ని చదవండి, మీ జీవితాలు ధన్యమవుతాయి. మరి చాలా ఎవరు చదువుతున్నారో చదవట్లేదో నాకు తెలియదు. ఈ రోజు నుంచి అయినా దేవుని యొక్క మాటలు ఖచ్చితంగా మనం చదివితే మన జీవితాల్లో దేవుడు కార్యాలు చేయటం కూడా మొదలు పెడతాడు. 4వ మాట చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15వ వచనం. 5:15 2 మాటలు చెబుతాను నేను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15వ వచనాన్ని చదువుతాం. చాలండి. 4వ మాట, సమయాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు చాలామంది. సమయాన్ని ఏం చేస్తున్నారు, నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. సమయం పోతే వచ్చిద్దా మళ్ళీ నాకు శనివారం కావాలంటే వచ్చిద్దా, ఆదివారం అంట అయ్యగారుల రోజు అంట. ఏ రోజు మరి మాకు ఇష్టం అని చెప్పేసి రోజు ఆదివారం రమ్మంటే వచ్చిద్దా, పెట్టారు, పెద్దల పేర్లు పెట్టారు, ఆదివారం అయ్యగారుల రోజు అంట. కానీ మరి మాకు ఇష్టమని పద్దాకలు ఆదివారం రమ్మంటే రాదు, వారానికి ఒకసారే వచ్చిద్ది. సమయం పోతే తిరిగి రాదు. చాలామంది సమయాన్ని వేస్ట్ చేసేసుకుంటున్నారు, సమయాన్ని పోగొట్టేసుకుంటున్నారు. సమయం పోయిందనుకో మళ్ళీ తిరిగి రాదేక. అందుకని సమయం ఉండగానే, దీపం ఉండగానే ఎల్లుని చక్కబెట్టుకోమన్నారు. దీపం ఆరిపోతే నువ్వు చక్కబెట్టుకోవటానికి నీకేం కనపడదు.
అందుకని దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకో, నీలో ఆత్మ ఉండగానే సమయాన్ని సద్వినియోగం చేసుకో. ఆత్మ ఒక్కసారి వెళ్ళిపోయిందనుకో, మన్నైనది వెనకటి వలె మన్నైపోవును. ఆత్మ దాన్ని దయచేసిన దేవుని దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత ఇక నీకు ఏమీ ఉండదు. ఇక మారు మనసు పొందటానికి ఉండదు, గుడికి వెళ్ళటానికి ఉండదు, ప్రార్థన చేయటానికి ఉండదు, పశ్చాత్తాపడటానికి ఉండదు, ఏమీ ఉండదు. అందుకని సమయం ఉండగానే దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఎంతమంది చేసుకుంటున్నారు నాకు తెలియదు. సమయం పోగొట్టుకోవద్దు. సమయం చాలా విలువైనది. సమయం పోతే వచ్చిద్దా? సమయం పోతే వచ్చిద్దా? మళ్ళీ రాదు. బైబిల్లో యేసుప్రభు వారికి 12 మంది శిష్యులు, వారిలో పొరపాట్లు చేసిన వాళ్ళు ఉన్నారు. అయితే పేతురు పశ్చాత్తాపడబట్టి దేవుడు ఆయన్ని క్షమించాడు. కానీ యోధా పశ్చాత్తాపడలేదు, వెళ్ళిపోయి ఉరేసుకొని, సమయం ఉంది అయ్యా, సాతాను నన్ను వాడుకుంది, నన్ను క్షమించంటే దేవుడు ఏం చేసేవాడు? కానీ సమయాన్ని ఆయన వాడుకోలేకపోయాడు, వెళ్ళిపోయి ఉరేసుకొని చచ్చిపోయాడు. పేతురు అయితే పశ్చాత్తాపడ్డాడు. బైబిల్లో మనకు తెలుసు, దావీదు గారు కూడా పశ్చాత్తాపడ్డాడు. కానీ కొందరు భక్తులు పశ్చాత్తాపం పడలేకపోయారు. సమయం ఉంటుంది, దాన్ని వినియోగించుకోలేరు. చాలామంది అనారోగ్యాలతో చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. కారణం ఏంటి? సరైన టైంలో ట్రీట్మెంట్ అందక. అదే సరైన టైంలో కనుక వీరు వెళ్ళగలిగితే, ట్రీట్మెంట్ అందితే వారి జీవితాలు ఎలాగుండేయో. అందకపోయే వాటికి ఆలస్యమైపోయేసరికి ప్రాణాలు కూడా కోల్పోయిన వారు చాలామంది ఉన్నారు. అందుకనే దేవుడు చెబుతా ఉన్నాడు, సమయం చాలా విలువైందంట. చాలామంది సమయం ఉంటుంది కానీ ఈరోజు మంచిది కాదు, ఆ రోజు మంచిది కాదు అని సమయాన్ని పాడు చేసుకునే వాళ్ళు ఉన్నారు. ఈరోజు నుంచి ప్రార్థన చేసుకుందాం అనుకుంటారు, మళ్ళీ ఈరోజు మంచిదో కాదు, రేపు మంచిదో కాదు. దేవుడు మంచిది కాకపోతే ఆయన సృష్టించడు కదా. అసలుకి ప్రతిరోజు సృష్టించి ఏం చేశాడు? దేవుడు మంచిది అన్నాడు. మరి ఆయనే మంచిది అన్నప్పుడు మనం ఎందుకు రోజులు పెట్టుకోవాలి? ఈరోజు మంచిది కాదు, ఇవాళ వద్దులే, రేపు నుంచి స్టార్ట్ చేద్దాం. మొన్న మేము ఒక చాటకి వెళ్తే ఒక మనిషి చచ్చిపోతే ఏడ్చాము కూడా. ఆ పంటుంది, ఈరోజు మంచి రోజేనా? దేనికి? మా అక్క చచ్చిపోయింది, ఈరోజు మంచి రోజేనా అంటుంది. పక్కన ఉన్నామంటది, మంచి రోజు ఏంటి చెడ్డ రోజే అంటే పోటాకి ఏ రోజైనా సరే వెళ్ళిపోవాల్సిందే. ఎక్కడికే? దేవుడు ఎప్పుడు వెళ్తే అప్పుడు వెళ్ళిపోవాల్సిందే. ఏడ్చామకు డౌట్ వచ్చింది, మంచి రోజు చచ్చిపోయిందో. ఇంకొక ఉంది తెలివైన ఆమె, మంచోళ్ళు మంచి రోజునే పోతారే, అమ్మో మరి చెడ్డోళ్ళు అమ్మో మహా తెలివైన వాళ్ళు ఉన్నారు. చచ్చిపోయిన కాడ ఉండే జోకులు ఇంకెక్కడ ఉండవు. నిజం. ఏడుచోళ్ళు ఏడుస్తూ ఉంటారు, నవ్విచ్చోళ్ళు నవ్విస్తూ ఉంటారు. చాలాసార్లు చూశాను నేను. మంచోళ్ళు అంటే మంచి రోజునే పోతారంట. అట్ట దేవుడు ఎక్కడ చెప్పలేదు. నరులారా తిరిగి అంతే, ఆయన ఎప్పుడు పిలిస్తే అప్పుడు వెళ్ళిపోవటమే. మంచి రోజు చెడ్డ రోజులు అని ఎక్కడా లేవు, మనం పెట్టుకున్నాయి. మంగళవారం శుక్రవారం పోతే చెడ్డ రోజులా మనం అనుకుంటామేమో. అలా కాదు, దేవుడి దృష్టిలో ప్రతిరోజు మంచిదే, ప్రతిరోజు మంచిదే. నిజంగా సమయాన్ని ఎంతమంది పాడు చేసుకున్నారో నాకు తెలియదు. పాడైపోతే మళ్ళీ తిరిగి రాదు. సమయం ఒక్కసారి అయిపోయిందనుకో, మళ్ళీ కావాలనుకున్నా కూడా రాదు. అందుకని సమయాన్ని పోగొట్టుకోవద్దు. సమయం ఉండగానే, దీపం ఉండగానే నీ ఇల్లుని చక్కబెట్టుకో. సమయం ఉండగానే దేవునికి ప్రార్థన చేయి. సమయం ఉండగానే బైబిల్ చదువుకో. సమయం ఉండగానే దేవుని సన్నిధానానికి వెళ్ళు. సమయం ఉండగానే దేవునితో సహవాసం చేయి. అంతా అయిపోయినాక నువ్వేమీ చేయలేవు. ఇంకా టైం ఉందిలేండి అని చెప్పేవాళ్ళు ఉన్నారు. నీకు ఎంత టైం ఉందో నీకు తెలుసా? నాకు సావే లేదన్న వాళ్ళు చచ్చిపోయారు తెల్లారిపాటికి. వాళ్ళు అనుకున్నారు నాకు చావే లేదు. బైబిల్లో కూడా మనకు ఒక వ్యక్తి కనపడతాడు, నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించుము సంతోషించుమంటే. దేవుడు అంటాడు, వెర్రివాడా, ఈ రాత్రే నీ ప్రాణమును అడుగుచున్నాను. నువ్వు సంపాదించింది ఎవరిదవుతుంది? అననీయ సపీరాలు ఉన్నారు.
పొలం అమ్ముకున్నారు, ఇక మాకు తిరగలేదులే అనుకున్నారు. కానీ ఇద్దరు ఒకే రోజు చచ్చిపోయారు. మనం కూడా బోల్డ్ సమయం ఉందిలే అనుకుంటున్నారేమో. సమయం ఎప్పుడు వరకు ఉందో ఎవరికీ తెలియదు. చాలామంది నేను ఇప్పట్లో పోను అనుకుంటా ఉంటారు. చాలామంది నాకు ఇంకా చాలా సమయం ఉంది అనుకుంటారు. ఎవరి సమయం ఎప్పుడు వరకు ఉందో ఎవరికి తెలియదు. ఇలా చూసిన వాళ్ళు అలా మాయమైపోతున్నారు. మరి ఎందుకు సమయాన్ని పాడు చేసుకుంటున్నావు? రక్షణ లేకపోతే రక్షణ తీసుకో. ప్రార్థన చేయకపోతే ఈరోజు నుంచి ప్రార్థన చేయటం ప్రారంభించు. బైబిల్ చదవకపోతే చదువు. దేవుని సన్నిధానానికి ఇప్పటివరకు వెళ్ళకపోతే ఈ రోజు నుంచి అయినా వెళ్ళు. తర్వాత క్షమాపణ అడుగుదాములు అనుకున్నావేమో, సమయం లేదు, ఇప్పుడే వెళ్ళి క్షమాపణ అడుగు. ఒకవేళ నువ్వెవరినైనా క్షమించాల్సి వస్తే ఈ క్షణమే క్షమించు. ఎప్పుడైతే అలా చేయగలుగుతావో నీ జీవితం చాలా బాగుంటుంది. చాలామంది సమయం పోగొట్టేసుకున్నారు. బోల్డ్ సమయం ఉంటుంది కానీ వినియోగించుకోరు. వినియోగించుకోకపోతే నీ జీవితం ఏమవుతుందో తెలియదు. చివరికి ఒక మాట చదువుకుందాం. లూకాసు సువార్త 16వ అధ్యాయము 20-21 వచనాలు చదువుకుందాం. ఆ ఆ ఆ ఆ ఆ చాలమ్మా. సామెతల గ్రంథం 18వ అధ్యాయము 23వ వచనాన్ని కూడా ఒకసారి చదువుదాం. సామెతల గ్రంథం 18వ అధ్యాయము 23వ వచనాన్ని చదువుదాం. చాలండి. 5వ మాట, పేదలనంట చాలా నిర్లక్ష్యం చేస్తారంట. లెక్కలేనితనంగా మాట్లాడతారంట. ఇప్పుడు చదివాం కదా, ఎంత బతులాడినా ధనవంతుడంట దురుసుగా మాట్లాడతాడని అక్కడ రాస్తుంది. అది ఒక సబ్జెక్టు నేను ఆల్రెడీ చెప్పేసాను విజయవాడలో. అంటే ధనవంతులు పరలోకం ఎందుకు చేరరు అనే సబ్జెక్ట్ చెప్పాను నేను. అక్కడ ఏముందంటే దురుసుగా మాట్లాడతారంట, పేదలను నిర్లక్ష్యం చేస్తారంట చాలామంది. పేదలంటే ఎవరు? మనం అంటాం అసలు నేనేనా అయ్యగారు చాలా భేదోండి. అసలు మనకంటే భేదోళ్ళు చాలామంది ఉన్నారు. మనకంటే జరగని వాళ్ళు చాలామంది ఉన్నారు. వారితో పోల్చుకుంటే మన జీవితం చాలా బాగుంటుంది. మనం వాళ్ళని చూడం, మనం మనకంటే గొప్ప వాళ్ళని చూద్దాం. అందుకని మనం అట్ట కనపడుతున్నాం. అసలు మనకంటే దీన స్థితిలో ఉన్నవారు చాలామంది ఉన్నారు. తినటానికి లేక, ఉండటానికి లేక, కట్టుకోవటానికి లేక, త్రాగటానికి తినటానికి ఏమీ లేక కడు దీన స్థితిలో ఉన్నవారు చాలామంది ఉన్నారు. కానీ అలాంటి వారిని మనం ఎప్పుడు చూడం. మనకంటే కొన్నిసార్లు మనం కూడా చిన్న చూపు చూస్తామంట, నిర్లక్ష్యం చేస్తామంట, వీడితో నాకేంట్లో అనుకుంటామంట. కానీ దేవుడు అంటున్నాడు బేదలను కూడా నిర్లక్ష్యము చేయొద్దు అన్నాడు. బేదలను వెక్కిరించేవాడు, బేదలను ఎక్కిరించామనుకో దేవుణ్ణి అంతే. బేదల్ని ఏదైనా అన్నామంటే దేవుణ్ణి అన్నట్లే. అందుకని బైబిల్లో దేవుడు చెబుతాడు కదా, ఈ అలుపులలో ఒకనికి మీరు సాయం చేస్తే నాకు చేసినట్లే. దాహంతో వచ్చితే గిన్నెడు చల్లనీళ్ళు ఇస్తే మీకు ప్రతిఫలం పోదని దేవుడు సెలవిచ్చాడు. మీకు 2 వస్త్రాలు ఉంటే లేనివానికి ఒక వస్త్రం వేయండి, మీకు సమృద్ధిగా ఆహారం ఉంటే లేనివానికి కొంచెం ఆహారం పెట్టండి అని దేవుడు చెబుతాడు. మనలో ఇక్కడ చాలామంది వాక్యాలు చెప్పారు గొర్రెల గురించి, మేకల గురించి. అందరూ చాలా మట్టుకి అందరూ చెప్పు ఉండొచ్చు. గొర్రెలుగా ఉన్నామో మేకలుగా ఉన్నామో మనమే పరిశీలన చేసుకోవాలి. ఎందుకంటే అందరూ చెప్పారు కాబట్టి దాని గురించి వివరించట్లే నేను. ఎలాగున్నాం? సాయం చేసేవారిగా ఉన్నామా, తిరస్కరించేవారిగా ఉన్నామా? మనకంటే కడు దీనస్థితిలో ఉన్నవారికి మనం ఎలాగ ఉండాలంటే సాయము చేసేవారిగా ఉండాలి. మనం అనుకుంటాం అసలు నాకే తినడానికి తిండి లేదు, నాకే ఉండటానికి లేదు, నా పరిస్థితి చాలా బాగాలేదు. నీకంటే దారుణమైన పరిస్థితిలో చాలామంది ఉన్నారు. మరి అలాగనుకుంటే పాస్టర్ గారికి రొట్టిచ్చేది ఆమె? మనం అనుకుందాం అలాగా అనుకుంటే ఆమె పాస్టర్ గారికి రొట్టిచ్చేది కాదు. ఎదోరాలు పొలం ఏరుకొచ్చుకుంది, తినేసి చచ్చిపోదాం అనుకుంది. అమ్మ మొదటి అప్పు నాకు తీసుకొచ్చి పెట్టంటే, అయ్యా మాకు మట్టుకే ఉంది, నేను చెప్పినట్లు చేయంటే దేవుని యొక్క సేవకుడి యొక్క మాట తూచా తప్పకుండా అలాగ చేయటం వల్ల కరువు దినాలన్నీ కూడా ఆమె పోషించబడింది.
నువ్వు చేసిన సాయం నీతోనే పోదు, ఏదో ఒక రూపంలో ఎవరో ఒకరి ద్వారా నీకు మళ్ళీ తిరిగి వచ్చింది. బైబిల్లో ఒక మాట ఉంటుంది, మనుషులు మీకు ఏది కోరాలని మీరు కోరుకుంటున్నారో మొదట ఆ పని మీరు చేయండి అని బైబిల్లో రాసింది. నీకు ఎవరైనా డబ్బులు ఇవ్వాలని కోరుకుంటున్నావు ఇంక ముందే నువ్వు వెళ్ళి ఇవ్వాలి. నీకు ఎవరైనా మాట సాయం కావాలనుకుంటే నువ్వు వెళ్ళి చేయాలి. నీకు ఎవరైనా ఏదైనా చేయాలని నువ్వు కోరుకుంటే మొదటిగా ఆ పని నువ్వే చేయమని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. మరి మనం ఎలాగున్నాము ఆలోచన చేయండి. బేదలనంట చిన్న చూపు చూడకూడదు, బేదలను అసహించుకోకూడదు, బేదవారిని నిర్లక్ష్యము చేయకూడదు. చాలామంది అడుక్కునే వాళ్ళకి డబ్బులు ఎందుకు ఇస్తారు అని అంటే పుణ్యం వచ్చిందని, మంచిదే. మరి ఆ పుణ్యం వచ్చింది అనుకొని నీవు కూడా బేదవారికి ఏం చేయి, సాయం చేయి. అంటే నీ మనసులో ఒకటి ఉంటుంది, నేను ఇలాగ సహాయం చేస్తే పుణ్యం వచ్చిద్ది, మంచి చేసిన దేవుని దృష్టిలో కూడా మంచివారం అవుతాము అని అనిపించిద్ది. 5వ మాట, బేదలను నిర్లక్ష్యం చేయకూడదు. బేదలు ఎవరో మేమే బేదవాళ్ళం అనబాకండి. నేను ఇందాక చెప్పే కదా, మనకంటే బేదవారు. నేను ఒక చాట సాతాను సంతానం గురించి ఈరోజు వాక్యం చెబుతున్నా. సాతాను సంతానం ఎవరో తెలుసు అంటే మందిరంలో ఒక ఆమె లేచి మేమే అయ్యారు అంది. మీరట్ట బేదవాళ్ళం మేమే అనబాకండి. బేదవారు మనకంటే బేదవారు చాలామంది ఉన్నారు. మనకంటే దీన స్థితిలో, దరిద్ర స్థితిలో బోల్డ్ మంది ఉన్నారు లేదా? చాలామంది ఉన్నారు. మన గ్రామంలోనే బోల్డ్ మంది ఉండొచ్చు. తినటానికి లేక, ఉండటానికి లేక. అందరి జీవితం ఒకలాగుండదు. ఈ 5 ఏళ్ళు ఒకలాగా ఉన్నట్లు మనం అనుకుంటాం, వీళ్ళకేంట్లే అని అనుకుంటాం, కానీ అందరి జీవితం ఒకలాగా ఉండదు. మనం పైకి చూసినట్లుగా మల్లెపూలాగా తెల్లగా ఉండదు. వారి జీవితంలో అనేకమైన కష్టాలు, నష్టాలు, బాధలు, సమస్యలు ఎవరి జీవితంలో ఉండే వాళ్ళ జీవితంలో ఉంటాయి. కొంతమంది తినటానికి లేకపోయినా పైకి బాగానే కనపడతారు, కానీ వారి పరిస్థితి ఎంతో ఇబ్బందికరంగా ఉంటుంది. కొంతమంది సాక్ష్యాలు చెబుతారు, మేము తిని 2 రోజులు అవుతుంది, 3 రోజులు అవుతుంది, కానీ వారిని చూస్తే అలాగ అనిపించరు. కొంతమంది ఎన్నో బాధలు, కష్టాల్లో ఉంటారు. అందుకని ఎవరిని కూడా ఎప్పుడు కూడా మనము వీళ్ళకేంట్లే అని అనుకోవద్దు. వాళ్ళ పరిస్థితి ఎలాగుందో ఎవరికే తెలియదు. వారి పరిస్థితి ఎలాగుందో వారికి తెలియదు, ఎలాంటి స్థితిలో ఉందో కూడా వారికి తెలియదు. అందుకని మనము 5వదిగా బేదలను మనం నిర్లక్ష్యము చేయకూడదు. 5 మాటలు చెప్పి నేను ముగిస్తున్నాను. 1, రక్షణను నిర్లక్ష్యం చేయకూడదు. 2వది దేవుని సన్నిధి. 3వది దేవుని యొక్క వాక్యాన్ని. 4వది సమయం. 5వది బేదల్ని. ఈ 5 వాటిని మనం నిర్లక్ష్యం చేయకుండా శ్రద్ధ కలిగి మనం చేయవలసింది మనం చేతుముగాక. ఆమేన్.